అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఇంపార్టెంట్ అయిన టిప్తో వచ్చానండి. చాలామందికి హెయిర్ డ్రైనెస్ ఉంటుంది, బాగా ఇచ్చింగ్నెస్ ఉంటుంది. ఎట్లాంటి హెయిర్ డై వాడినా కూడా మాకు సెట్ కాలేదు, ఈవెన్ హెర్బల్ అయినా కూడా మాకు సెట్ కాలేదు, కెమికల్స్ కూడా వాడేసాము, ఏమీ మాకు యూజ్ లేదు అనుకున్న వాళ్ళకి నేను చాలా బెస్ట్గా ఒక హెయిర్ డై పౌడర్ తోటి వచ్చానండి. ఈ హెయిర్ డై పౌడర్ అనేది మీరు మామూలుగా అప్లై చేస్తూ వచ్చేటప్పుడైతే మీ తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మారిపోతుంది. అట్లాగే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదండి. అండ్ ఇమీడియట్గా మీ తెల్ల జుట్టు అంతా బాగా నల్లగా మార్చుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై మనం వాడటం వల్ల మీకు జలుబు కానీ, తలనొప్పి కానీ, ఇచ్చింగ్ కానీ అస్సలు రాదు. మనం ఒక రెండు ఇంగ్రీడియంట్ పెట్టుకొని ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ చేయబోతున్నాము. ఏమి అది అని చూద్దాం రండి. ఫస్ట్ నేను యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి తొక్కు అనమాట, రెప్పలు. మనము మామూలుగా వెల్లుల్లి పీల్ చేస్తుంటాం కదా, వంటకి యాడ్ చేస్తుంటాం కదా, అప్పుడు ఈ రెప్పల్ని ఎంత బాగా కలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఒక 1/2 kg దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను కలెక్ట్ చేసుకున్న ఈ వెల్లుల్లి రెప్పల్ని నేను ఒక హెయిర్ డై తయారు చేసుకోవడానికి వాడుకోపోతున్నాను. సో మీరు కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు యూస్ చేసుకుంటున్న వెల్లుల్లి రెప్పల్ని మంచిగా మీరు ఇలా కలెక్ట్ చేసుకొని ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై తయారు చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దాంట్లో ఉన్న స్టిక్ అని తీసేస్తున్నాను. జస్ట్ రెప్పలు మాత్రం, అంటే ఆ తొక్కు మాత్రం పెట్టుకుంటున్నాను. అంటే సన్న తొక్కులు ఉంటే చాలు మనకు, అప్పుడే మంచిగా మనకు పౌడర్ ఫార్మాట్కి వస్తుంది మన హెయిర్ డై అనేది. సో నేను ఒక 1/2 kg ఉంటుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ అప్పుడే మనకు కొంచెం నిండగా పౌడర్ వస్తుంది. మరీ తక్కువలో మనం వేయించుకొని చేసుకుంటే మరీ కొద్దిగా వస్తుంది. అప్పుడు మనము రెగ్యులర్గా వాడాలన్నప్పుడు మనకు తక్కువ ఉంటుంది, సరిపోదు కదా. అందుకని కొంచెం నేను ఎక్కువగానే చేసి పెట్టుకోబోతున్నాను. నేనైతే ఎప్పుడు ఇలాగే ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది రెగ్యులర్గా నేను పెట్టుకుంటాను ఇంట్లో. నేను బయటకు వెళ్ళేటప్పుడల్లా టైం లేనప్పుడు, త్వరగా మనకు తెల్ల జుట్లు మార్చుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని నేను వాడుకుంటాను. సో త్వరగా మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్చుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ వల్ల. ఇప్పుడు నేను తీసుకున్న ఈ వెల్లుల్లి తొక్కులు చూడండి, ఒక గిన్నెకి నిండగా వచ్చింది. ఇలా తీసి పెట్టుకోండి. ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న వెల్లుల్లి తొక్కుని నేను ఒక కడాయికి మార్చుకొని బాగా ఫ్రై చేసుకోబోతున్నాను. ఈ వెల్లుల్లి రెప్పలు మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మన హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. స్కాల్ప్లో ఉన్న ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనకు క్యూర్ చేస్తుంది. హెయిర్ గ్రోతే కాకుండా మన తెల్ల జుట్టుని బాగా మనము నల్లగా కూడా మార్చుకోవచ్చు. ఇట్లా ఒక వెల్లుల్లి తొక్కలు పెట్టుకొని చేసుకున్న హెయిర్ డై వల్ల. ఇప్పుడు నేను ఈ కడాయిలోకి నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్గా యాడ్ చేసుకోబోయేది ఏంటంటే ఆవాలు ఒక 3 స్పూన్ దాకా వేసుకున్నాను. నేను ముందే చెప్పినట్టు బల్క్గా చేసుకోబోతున్నాను. అందుకని నేను 3 స్పూన్లు ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొద్దిగా చేసుకోవాలంటే దాని తగ్గట్టు కొంచెం తగ్గించుకోండి. లేదు ఎక్కువ కావాలంటే ఇంకా నేను చెప్పిన మెషర్మెంట్ కన్నా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆవాలు చట్రపట్టు రావడం మొదలైంది. సో ఒక మూత పెట్టేశాను. ఇంకొకటి మంచిగా గుర్తుపెట్టుకోండి, ఆవాలు బాగా చట్రపట్టు అవుతుంది ఎప్పుడు ఒక మూత రెడీగా పెట్టుకోండి. లేదంటే అన్నీ పగిలి బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి సన్న మంటలో ఉంచుకోండి. ఇలాంటి హెయిర్ డై పౌడర్ తయారు చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఎప్పుడు ఉంచుకోవాలి. అప్పుడే మనము కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మనము రెడీ చేసుకోవచ్చు మన హెయిర్ డై పౌడర్ని. సో అప్పుడప్పుడు మూత తీసి లైట్గా ఇలా స్టైర్ చేస్తూ ఉండండి. అప్పుడే మనకు అన్ని ఆవాలు బాగా పేలుతాయి. పేలిన తర్వాతనే మనకు మంచిగా హెయిర్ డై పౌడర్ ఫార్మాట్కి మనము మార్చుకోవచ్చు ఫ్రై చేసి. సో ఫస్ట్ మనము ఆవాల్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము. ఈ ఆవాల్ని ఫ్రై చేసిన తర్వాతనే మనము ఆ వెల్లుల్లి రెప్పలు ఉంది కదా, అంటే తొక్కులు ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తాము. ఈ ఆవాలు రెడీ అయింది అని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఆవాల నుంచి ఒక విధమైన నూనె బయటకు వస్తుంది. ఆ నూనె వచ్చేటప్పటికి మన గ్రంథులు అట్లాగే ఆవాలు అందుకుంటుంది. సో అదే అండి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ, మన ఆవాలు రెడీ అయింది అనేది మనము తెలుసుకోవచ్చు.
ఇప్పుడు చట్రపట్రు సౌండ్ బాగా స్టాప్ అయింది. తర్వాత నేను ఈ వెల్లుల్లి తొక్కులు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను. అంతే అండి. ఈ రెండే 2 ఇంగ్రీడియంట్ పెట్టుకొని మనము మంచిగా ఒక ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ అయితే రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మనము ఎట్లాంటి కెమికల్స్ లేకుండా ఒక ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ రెడీ చేసుకొని అప్లై చేసుకున్నామంటే ఇంకేమండి, హెల్దీ హెయిరే ఉంటుంది. ఎప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం అస్సలు రాదు. స్కాల్ప్ ప్రాబ్లం అయినా, ఇచ్చింగ్నెస్ అయినా, అంటే బట్టదల రావడం త్వరగా, సో తెల్ల జుట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఒక ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చండి. సో ఇప్పుడు మనము ఈ తెల్ల వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లి అంతా బాగా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ రంగు అంతా బాగా నల్లగా మారిపోవాలండి. అప్పుడు వరకు మనము ఇట్లాగే స్టే చేస్తూ ఉండాలి. కాస్త పక్కనే ఉండి చేసుకోవాలి. సన్న మంటలో ఉంచుకుంటున్నాము, ఎక్కువ టైం పడుతుంది అని అనుకోవద్దు. కాస్త కొంచెం టైం తీసుకొని చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మన వెల్లుల్లి తొక్కులన్నీ బాగా నల్లగా మారిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆవాలు మన గంటికి అందుకుంటుంది చూడండి. సో ఆవాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ వెల్లుల్లి తొక్కులు కూడా మంచిగా నల్లగా మారిపోయింది, ఫ్రై అయిపోయింది. పొగలు బాగా వస్తున్నాయి కదా. ఇప్పుడే ఈ టైంలో మనము పొయ్యిని ఆపేసుకోవాలి. అంటే ఈ హెయిర్ డై పౌడరు చేసుకోవడానికి మనము వెంటనే ఈ ప్యాన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని మార్చేసుకోవాలి. లేదు ఆ హీట్లోనే ఉంచుకున్నామంటే యాషెస్గా మారిపోతుంది త్వరగా. సో మనం ఇంకొక బాండిల్లోకి మార్చుకున్నాము. సో కాస్త కూల్ డౌన్ అవ్వాలి. అప్పటి వరకు మనము వెయిట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, చాలా బాగా మన హెయిర్ డై పౌడర్ తయారు చేసుకోవడానికి ఈ వెల్లుల్లి తొక్కులు ప్లస్ ఆవాలు బాగా నల్లగా ఫ్రై అయిపోయింది. నలిపితే చేతిలోనే నలిగిపోతుంది. ఇదే అండి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. ఇట్లా మనం డైరెక్ట్గా పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. మనకు పౌడర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసుకొని మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఎంత బాగా అందుకుంటుంది. ఎందుకంటే ఆవా నుంచి ఒక నూనె వచ్చింది కదా, అందువల్ల. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ఈ పౌడర్ని మార్చుకుంటున్నాను. నలిపిన తర్వాత ఇంకా మంచిగా ఫైన్ పౌడర్ కావాలి, అందుకని మిక్సీ జార్లోకి పట్టేసుకున్నాను. చూడండి, మనకు ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ అనేది రెడీ అయిపోయింది. బాగా నల్లగా వచ్చింది, పౌడర్ ఫార్మాట్లోనే ఉంది. దీంట్లో వెల్లుల్లి తొక్కులు యాడ్ చేసాం కాబట్టి కొంచెం పౌడర్ ఫార్మాట్లో వస్తుంది. జస్ట్ ఆవాలు మాత్రం మనం గ్రైండ్ చేసి ఉన్నామంటే నూనె లైట్గా అందుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ ఇన్స్టంట్ పౌడర్ నేను చెప్తున్నాను, మీరు మామూలుగా షాంపూ పెట్టి కడిగితే కంపల్సరీ పోతుందండి. ఇప్పుడు ఈ ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ని నేను ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. అంతే అండి, మన ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను ఆముదం ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ వేస్తున్నాను. మీరు ఆముదం వాడుకోవచ్చు, లేదా మీరు అలోవెరా జెల్ వాడుకోవచ్చు, లేదా ఆల్మండ్ ఆయిల్ వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇప్పుడు ఆముదం వేసుకొని బాగా మంచిగా కలుపుతున్నాను. చూడండి, ఇప్పుడు మన ఇన్స్టంట్ హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది. ఇలా చేతిలో తీసుకొని మన హెయిర్లోకి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ తెల్ల జుట్టు ఉన్నాయో అక్కడంతా బాగా అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు హెయిర్ డై పౌడర్ అప్లై చేశారని కూడా కనిపించదు, అసలు అంత న్యాచురల్గా చూడడానికి బాగా ఉంటుందండి. సో మన ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ చూడండి, బాగా థిక్గా నల్లగా మంచి కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది. మీరు ఇది రెగ్యులర్గా వాడుకోవచ్చు. బయటకు వెళ్ళాలన్నప్పుడు అంతా మీరు వాడుకోవచ్చు. తెల్ల జుట్టుని మార్చుకోవడమే కాకుండా మన జుట్టు అనేది బాగా పొడుగ్గా పెరుగుతుంది అన్నమాట. సో ఇట్లాంటి ఒక ఇన్స్టంట్ హెయిర్ డై మీరు ఇంట్లో తయారు చేసుకొని వాడి చూడండి, చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఎప్పుడు ఉన్న కాలంలో చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్లు వస్తున్నాయి. వాళ్ళు కూడా కంపల్సరీ ఇట్లాంటి ఒక ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ అనేది రెగ్యులర్గా వాడుకోవచ్చు.
వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇమీడియట్గా ఒక తెల్ల జుట్టుని మనం నల్లగా మార్చుకోవచ్చు. సో ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది చాలా బాగుంది కదా, అండ్ చూడడానికి కూడా చాలా బాగా నల్లగా ఉంది. ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా దీంట్లో ఆయిల్ వేసుకొని మనం రెగ్యులర్గా ఎలా వాడుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు సేమ్ ఆ పౌడర్, ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ బౌల్లోకి నేను ఒక 50 ml కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. సో ఇదే అండి మన హెయిర్ డై ఆయిల్ అనమాట. ఇది మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు అయితే మీ తెల్ల జుట్లంతా బాగా నల్లగా మారిపోతుంది. అండ్ మన హెయిర్ కూడా బాగా మంచిగా గ్రోత్ అవుతుంది. చూడండి ఎంత మంచిగా నల్లగా మనకు దొరికింది మన హెయిర్ డై ఆయిల్ అనేది. సో ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు వీక్లీ ట్వైస్ వాడాలి. తలస్నానానికి ముందు ఈ ఆయిల్ని బాగా తల మీద అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోండి స్కాల్ప్కి. అండ్ ఒక 1 hour or 2 hours అలాగే ఉంచుకోండి. తర్వాత మీరు మామూలుగా షాంపూ పెట్టి కడుక్కోవచ్చు. సో ఇలా మీరు రెగ్యులర్గా వాడుతూ వచ్చినప్పుడు అయితే మీ తెల్ల జుట్లంతా బాగా పర్మనెంట్గా నల్లగా మారిపోతుంది. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన జుట్టుని బాగా మనం హెల్తీగా చూసుకోవచ్చండి. సో ఇలా మీరు వాడుతూ వస్తున్నప్పుడు అయితే కంపల్సరీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు అందరూ ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని వాడి చూడండి. తెల్ల జుట్టు అన్న మాటే ఉండదు, ఎప్పుడు నల్లగా యంగ్గా కనిపించవచ్చండి. సో ఈ వీడియో అయితే నచ్చిందంటే ఇట్లాంటి చాలా వీడియోస్ మన ఛానల్స్లో పోస్ట్ చేసాము. మీరందరూ కూడా ఆ వీడియోస్ని చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే నచ్చిందంటే ఈ వీడియోస్ని లైక్ చేసుకోండి, మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసుకోండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ వాడినాక మాకు కమెంట్లో చెప్పండి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు. అండ్ మీరు ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.